ఇప్పటి వరకు సెలవులో పలికిన 7 మాటలు మనం ధ్యానించుకొనుచుండగా నా ముందున్న సహోదరులు 4 మాటలు వివరించి ఉన్నారు. 5వ మాటగా దప్పిగొనుచున్నాననే మాట ఇది మనం ధ్యానించుకోబోచుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి. అయా ఇది శుభ శుక్రవార దినాన నా తండ్రి, అయా ఆ సిలువలో నా తండ్రి మీరు పలికిన నా ప్రభువ 7 మాటలను ధ్యానించుచు ఉండగా తండ్రి, అయా నా తండ్రి ఇంతవరకు నా తండ్రి నైనా 4 మాటల్లో మీరు తోడుని నడిపించిన విధానానికే నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను ప్రభువ. 5వ మాటను వివరించుటకు సిద్ధపడి ఉండి నా తండ్రి ఈ దినాన్ని మీ సన్నిధిలో నిలబడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. అయా నాకైతే ఏ అర్హత లేదు, కానీ నా ప్రభ మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి నాయన నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకొని నా ప్రభ. అయా నా నోటిని నా తండ్రి మీరు బూరగా వాడుకొని పరిశుద్ధ ఆత్మదేవ నీ మాటలను వెల్లడిపరచండి నా ప్రభ. ఈ మాటలోని ఆంతర్యం ఏమున్నదో నా ప్రభ నీ ప్రజలకు మీరు తెలియచేయండి, మీరు మాట్లాడండి, మీరు సహాయం చేయండి తండ్రి. నేను మాట్లాడితే అది వ్యర్థము నా ప్రభ, నేను చెబితే నా తండ్రి నైనా వారి హృదయాలు తెరవబడవు, కానీ పరిశుద్ధ ఆత్మదేవ మీరు నా ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను, మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మీరు ఏ మాట నా తండ్రి ఈ మాటలో నా తండ్రి ఏది తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నారో అట్టి మాట ద్వారా మాట్లాడండి అయా. ప్రతి హృదయాన్ని తెరవండి నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి అయా ఈ వాక్యాన్ని నా తండ్రి నేను అర్థం చేసుకుంటే కట్టి హృదయాన్ని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నిలవబడిన నన్ను మరుగు చేసి పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని అనెను. యేసుక్రీస్తు వారు సిలువలో 7 ప్రాముఖ్యమైన మాటలను పలికి ఉన్నారు. అందులో 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అనే మాటను ఆయన పలికినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉన్నదన్నమాట. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఆయన సమస్తము అప్పటికి సమాప్తమైందని ఎరిగి లేఖనము నెరవేరునట్లుగా ఆయన నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. యేసుక్రీస్తు వారు నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడుచూ ఉన్నారనమాట. నేను దప్పిగొనుచున్నాను అంటే ఈ మాటలోని ఆంతర్యం ఏమిటి? ఆయన దప్పిగొనుచున్నాను అని చెప్పేసి సిలువలో పలుకుచూ ఉన్నాడు. ఏమని దప్పిగొనుచున్నాడు, దేని కొరకు ఆయన దప్పిగొనుచున్నాడు అని మనం ధ్యానించుకుందాం. ఆయన సిలువ వేయటానికి సిలువకు అప్పగించబడినప్పుడు ఆయనను ఆ గెచ్చమని తోట నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన సిలువ మరణానికి అప్పగించినప్పుడు ఆయనని రోమా సైనికులు ఎంతగానో ఆయనను హింసిస్తూ తీసుకొని వస్తూ ఉన్నారనమాట. ఆయన అప్పగించబడినప్పటి నుంచి ఆ సిలువ వేసే అంతవరకు కూడా ఆ రోమా సైనికులు ఆ ప్రజలు ఆయనని ఎంతగానో హింసిస్తూ ఆ యెరూషలేము వీధుల్లో ఆయనని నడిపిస్తూ ఆ సిలువను మోపిస్తూ కొరడాలతో కొట్టుతూ ఆయనని హింసిస్తూ ఆయనని హేళన చేస్తూ ఆయనని ఎంతగానో బాధ పెడుతూ ఆయనని ఆ ప్రాంతం అంతటా తిప్పినట్టుగా మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ బాధల్లో అంత శ్రమలో ఆయనని శ్రమల్లో ఆయనని తీసుకొచ్చి ఆ రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. ఆయన కొరడాలతో కొడుతూ ఉంటారు. ఆయన మోయలేకపోతూ ఆ సిలువను మోసుకుంటూ ఆయనని నడిపించుకుంటూ వస్తూ ఉంటారు. ఆ సైనికులు ఎంతగానో ఆయనని హింసించినట్టుగా ఎంతగానో బాధ పెట్టినట్టుగా మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ రోమా సైన్యం ఎంతగానో ఆయనని హింసించినట్టుగా అక్కడ మనకు కనపడుతుంది. అక్కడ నుంచి ఆయనను తీసుకొచ్చి సిలువ వేసినప్పుడు ఆయన పలుకుతున్న మాట దప్పిగొనుచున్నాను అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన శరీర రీతిగా బాధపడిన దాన్ని బట్టి ఆయన శరీర రీతిగా ఆయన ఎంతగానో శ్రమపడిన రీతిని బట్టి ఆయన దప్పిగొనుచున్నాడు అని చెప్పేసి మనము అనుకోవచ్చు, కొంతమంది అనుకొని ఉండొచ్చు. కానీ ఆయన శరీర రీతిగా దాహం కొరకు ఆయన అడిగినట్లుగా మనకు అక్కడ లేఖనం లేదు. కానీ ఆయన లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పిగొనుచున్నాను అని అంటాడు. అయితే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలను అనుభవించి
ఆయన శిలువ మరణానికి అప్పగించబడి ఉన్నాడు కాబట్టి, మనిషి కాబట్టి ఒకవేళ ఆయనకి దాహం అయిందేమో, ఆయన శరీర రీతిగా ఆయన నాలుక ఎండిపోయి ఆయన దవడ అంటుకొని ఉన్నదని కూడా లేఖనం సెలవిస్తూ ఉంటుంది అనమాట. ఎండిపోయి ఉన్నది కదా, అందువల్ల ఆయన దాహం కొని ఉన్నాడేమో, అందుకే ఆయన దాహాన్ని అడుగుతున్నాడేమో అని చెప్పేసి అనుకోవచ్చు. అది ఒక రకంగా ఆలోచిస్తే ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, లేఖనం నెరవేరినట్లుగా నేను తప్పికొనుచున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టుగా అక్కడికి మనకు తెలుస్తూ ఉన్నది అనమాట. కీర్తనలు ఒకసారి మనం చూసినట్లయితే 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారు ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పేసి ఆయన దాహం అవుతుంది అన్నప్పుడు వారు చేదును ఆయనకు ఆహారంగా పెట్టిరి, ఆయన చిరకను ఆయనకు త్రాగడానికి ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ కీర్తనల్లో దావీదు భక్తుడు మనకు రాసి ఉన్నాడు అనమాట. దావీదు ఎప్పుడో ఈ మాటలను ముందుగానే రాసి ఉంచి ఉన్నాడు అనమాట. దావీదు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో ముందుగానే రాయించి ఉన్నాడు అనమాట. ఆయన ఈ మాటలు రాయించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఆ లేఖనాన్ని నెరవేర్చినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. అంటే ఆయన వచ్చి ఈ భూమి మీద ఆయన ప్రాణాన్ని పెట్టాలని ఆయన ముందుగానే లేఖనం ద్వారా తెలియపరిచినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. ఆయన ఏ దాహం కలిగి ఉన్నాడో కూడా దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు అనమాట. ఈ దావీదు భక్తుడి ద్వారా దేవుడు ముందుగానే ఆయన ప్రవచించి ఉన్నాడు అనమాట. ఏమని అనంటే, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని చెప్పేసి ఆయన దాహం గురించి దేవుడు ముందుగానే తెలియపరిచినట్టుగా ఇక్కడ మనకి కీర్తనలో తెలియబడుతున్నది అనమాట. ఈ మాటలు రాసిన తర్వాత ఒక దాదాపు 1000 సంవత్సరాల తర్వాత ఆ మాట నెరవేరబడినట్లుగా మనకి కనబడుతుంది. అయితే దేవుడు ముందుగానే రాయించి ఉన్నట్టుగా అక్కడ మనకు తెలియపరుస్తుంది. దేవుడు ఈ లోకానికి రావాలి, దేవుడు ఈ లోకంలో శ్రమను అనుభవించాలి, సమస్త మానవాళి పాప పరిహార బద్ధ బలిగా ఆయన అర్పించబడాలి అని చెప్పేసి ఆ శిలువలో ఆయన బలి త్యాగాన్ని గురించి, ఆయన ఆత్మల పట్ల కలిగి ఉన్న భారం గురించి ఇక్కడ మనకు తెలియపరిచినట్లుగా మనకి కనబడుతుంది. ముఖ్యంగా లేఖనం నెరవేరునట్లుగా ఆయన దప్పికొనుచున్నాడు అని అంటే దేని నిమిత్తం ఆయన యేసుక్రీస్తు వారందుకు ఆమెతో ఏమని మాట్లాడుచున్నారంటే, నీవు దేవుని వరమును నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడేవాడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు యేసుక్రీస్తు వారు నేను దాహానికి ఇమ్మని అడుగుచున్నది ఎవరో నువ్వు ఎరిగి ఉంటే, అప్పుడు ఆయన ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చేదనని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఈ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తానును 13వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. యేసుక్రీస్తు వారు ఆ బావిలో నీళ్లు తాగినప్పుడు మరలా దప్పికొనొచ్చు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగినప్పుడు ఇంకెన్నడూ దప్పికొనడానని. ఆ నీళ్లు ఎట్లుంటాయి అంటే నిత్య జీవానికై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయని ఆమెతో చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ ఆయనను చూసి ఆయనను చూసి అప్పుడు ఆయన గురించి తెలుసుకొని ఆమె రక్షించబడ్డట్టుగా అక్కడ ఆయన దాహాన్ని తీరినట్టుగా అక్కడ కనపడుతుంది అనమాట. అక్కడ నిజంగా యేసుక్రీస్తు వారు దాహం కొరకే అక్కడికి వెళ్ళారా అంటే, మంచినీళ్ళ కొరకే అక్కడికి వెళ్ళారా అంటే కాదు, కానీ ఆమె రక్షించబడాలని, ఆమె ద్వారా ఆ ప్రాంత ప్రజలందరూ రక్షించబడాలని ఆ దాహం అక్కడ ఆయన కలిగినట్టుగా మనకి కనపడుతుంది అనమాట. ఆయన శరీర సంబంధమైన దాహాన్ని అక్కడ కలిగి ఉండలేదు, కానీ ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నట్టుగా అక్కడికి మనకు కనపడుతుంది. ఆ స్త్రీ ఆయనను ఎరిగి ఆయన మాటలు విన్నప్పుడు ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవానికి నడిపిస్తేనే ఆమె గ్రహించినప్పుడు ఆమె జీవితాన్ని మార్చుకున్నట్టుగా అక్కడ ఆమె జీవితాన్ని మార్చుకునడమే కాదు, కానీ ఆ ఊరిలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేసినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ తెలుసుకొని రక్షణ వైపు వారు నడిపించబడ్డట్టుగా అక్కడ మనకు కనపడుతుంది అనమాట. మొదటగా యేసుక్రీస్తు వారు ఇక్కడ దాహంగా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. తర్వాత రెండోసారి
మరలా ఆ సిలువలో దప్పికొనుచున్నానని మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. ఆయన మొదట దాహం కలిగి ఉన్నది కూడా ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు. అదే రీతిగా ఇప్పుడు సిలువలో పలుకుచున్న మాట కూడా ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడని. సమరయ స్త్రీ ఏ రీతిగా తన జీవితాన్ని మార్చుకొని ఉన్నదో, ఏ రీతిగా తన జీవితాన్ని కట్టుకొని ఉందో, ఏ రీతిగా దేవుని వైపు నడిపించబడి ఉన్నదో ఈ దినాన్ని అందరూ ఆమెను గురించి ధ్యానించుకొనుచున్నారో, అదే రీతిగా ప్రతి ఒక్కరు రక్షించబడాలని దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆయన ఎరగాలని, ప్రతి ఒక్కరు నిత్య రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని ఆయన దాహం కలిగి ఉన్నట్టుగా అక్కడ మనకు కనబడుతున్నది అనమాట. ఆయన దాహం ఏమిటి అని అంటే ఆత్మ రక్షించబడాలనేది ఆయన దాహం. ఏ ఒక్క ఆత్మ నశించిపోవద్దు, ఏ ఒక్క ఆత్మ నిత్య నరకాగ్నికి జారిపోవద్దు, ప్రతి ఆత్మ రక్షించబడాలని ఆయన దాహం కలిగి ఉన్నాడు అనమాట. నా ఆత్మ నశించిపోవద్దని, నేను నిత్య నరకాగ్నికి జారిపోవద్దని, ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆయన ఆనాడు ఆ సిలువలో నేను దప్పికొనుచున్నాను అని పలికినట్లుగా మనకి కనపడుతున్నది అనమాట. ఆయన వచ్చిన పనిని పూర్తి చేసి ఆ సిలువలో దప్పికొనుచున్నాను అని ఆయన పలికినట్లుగా ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తున్నది. ఇంకా ఆయన దప్పికొనుచున్నాడు అంటే రక్షించబడవలసిన వారు అనేక మంది ఉన్నారు. వారి రక్షణ కొరకు నేను అలాంటి దాహాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరూ ఆయన సిలువలో దప్పికొనుచున్నాను అని పలికిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి, ఏ ఒక్కరు నశించిపోవద్దని అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు అనమాట. ఆయన లేఖనం నెరవేరునట్లుగా నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి ముందుగానే ఈ వాక్యంలో ఆయన తెలియపరిచినట్లుగా మనకు తెలియపరచబడుతుంది. ఆయన శరీర రీతిగా ఇక్కడ దప్పికొనుచున్నాను అని మనకు చెప్పట్లేదు, కానీ లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన ఎన్నో రీతులుగా ఈ ప్రజలను రక్షించాలని ఆశ కలిగి ఉండి ఆయన ప్రవక్తల ద్వారా ఎంతగానో తెలియపరిచినప్పుడు ఆయన వైపు తిరగకుండా ఉన్నప్పుడు ఆయనే నేరుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ప్రతి ఒక్క సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రతి పాపం నుంచి శాపం నుంచి ప్రతి ఒక్కరిని విమోచించి ప్రతి ఒక్కరు రక్షించబడాలని దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనమాట. తన తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనమాట. ఆయన వచ్చి ఆ పరమున తన తండ్రి పంపించిన ఆ పనిని పూర్తి చేసి ఉన్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. ఆయన దప్పికొనుచున్నాను అని అంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే ప్రతి ఆత్మ రక్షించబడాలని ఆయన వచ్చి ఉన్నాడు. ఆ ఆత్మల పట్ల ఆయన భారం కలిగి మాట్లాడుతున్న మాట దప్పికొనుచున్నాను అనే మాట అనమాట. ఆయన తండ్రి ఏ పనిని అప్పగించినాడో ఆ పని చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. అదే రీతిగా ఆయన సువార్త ప్రకటించి ఆయన దప్పికొనుచున్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఆయనకి చేదు చెరకనిచ్చి ఉన్నారు, కానీ ఆయన అది పుచ్చుకొనలేదు. ఆయన శరీర రీతిగా ఆయన దప్పికొనలేదు, కానీ ఆయన ప్రతి ఆత్మ కొరకు ఆయన దప్పికొని ఉన్నాడు. నీ కొరకు నా కొరకు దప్పి కలిగి ఉన్నాడు. నశించిపోతున్న మనలాంటి అనేకుల కొరకు ఆయన దాహాన్ని కలిగి ఉన్నాడు. ఆ దాహం తీర్చేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆయన దాహం ఏంటో ఎరిగి ప్రతి ఒక్కరు ఆయన దాహాన్ని కలిగి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది.